ప్రపంచంలోనే టాప్ 10 సురక్షితమైన దేశాలేంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశం ఏది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఒక దేశంలో రాత్రి 12 గంటలకు కూడా ఎలాంటి భయం లేకుండా ఒంటరిగా నడవగలరా? పిల్లలను బయట ఆడుకోవడానికి పంపినప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన లేకుండా ఉండగలరా? పోలీసులు కనిపించకపోయినా ప్రజలు చట్టాలను గౌరవించే దేశాలు నిజంగా ఉన్నాయా? ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు, ఉగ్రవాద దాడులు, రాజకీయ అస్థిరత, సరిహద్దు ఘర్షణలు, పెరుగుతున్న నేరాలు, ఆర్థిక అనిశ్చితి ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రపంచంలో అత్యంత ప్రశాంతవంతమైన మరియు సురక్షితమైన దేశాలేవో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంటుంది. ఇప్పుడు అదే ప్రశ్నకు సమాధానం ఇచ్చే గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026 నివేదిక విడుదలైంది. ప్రపంచంలోని 163 దేశాలను పరిశీలించి అత్యంత సురక్షితమైన దేశాల జాబితాను ప్రకటించారు. ఇందులో కొన్ని దేశాలు తమ స్థానాలు నిలబెట్టుకోగా మరికొన్ని దేశాలు ఆశ్చర్యకరంగా ముందుకు దూసుకువచ్చాయి. మరి ప్రపంచంలోని నెంబర్ 1 సేఫ్టీయెస్ట్ కంట్రీ ఏది? ఆసియా నుంచి ఏ దేశాలు టాప్ 10 లో చోటు సంపాదించుకున్నాయి? భారతదేశం స్థానం ఏమిటి? ఈ ర్యాంకింగ్స్ వెనుక ఉన్న అసలు లెక్కలు ఏమిటి? పూర్తి విశ్లేషణతో తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ కి కొత్త అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఒక దేశం సురక్షితంగా ఉందా లేదా అన్న విషయం కేవలం అక్కడ నేరాలు తక్కువగా ఉన్నాయా అనే యొక్క అంశంపై ఆధారపడదు. ప్రజల భద్రత, రాజకీయ స్థిరత్వం, సరిహద్దు వివాదాలు, అంతర్గత హింస, ఉగ్రవాద ముప్పు, సైనికీకరణ స్థాయి, చట్టాల అమలు, సామాజిక ఐక్యత, ప్రజల మధ్య నమ్మకం ఈ అంశాలన్నింటినీ కలిపి పరిశీలించిన తర్వాతే గ్లోబల్ పీస్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ రూపొందిస్తారు. అందుకే ఈ నివేదికను ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు, పెట్టుబడిదారులు, పర్యాటక రంగ నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు ఎంతో ప్రాముఖ్యంగా పరిగణిస్తాయి. ఈ నివేదికను విడుదల చేసే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ప్రపంచ వ్యాప్తంగా శాంతి మరియు భద్రతపై పరిశోధనలు చేసే ప్రముఖ సంస్థ. 2026 నివేదికలో మొత్తం 23 కీలక సూచికలను విశ్లేషించారు. వీటిలో నేరాల స్థాయి, హింసాత్మక సంఘటనలు, ఆయుధ వినియోగం, సైనిక వ్యాయం, రాజకీయ పరిస్థితులు, అంతర్జాతీయ సంబంధాలు వంటి అంశాలు ఉన్నాయి. ఈ సమగ్ర విశ్లేషణ తర్వాతే ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన దేశాల జాబితా రూపొందింది. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా మరోసారి నిలిచిన దేశం గురించి మాట్లాడుకుందాం. అదే ఐస్లాండ్. ఇది కేవలం ఈ ఏడాది మాత్రమే కాదు, వరుసగా 19 సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత శాంతియుత దేశంగా నిలుస్తోంది. ఇది ఎంత పెద్ద రికార్డో ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలో ఎన్నో దేశాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, ఎన్నో దేశాలు తమ భద్రత వ్యవస్థలను మెరుగుపరుస్తూ ఉన్నాయి. కానీ ఐస్లాండ్ స్థానాన్ని మాత్రం ఎవ్వరూ దక్కించుకోలేకపోతున్నారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఐస్లాండ్ కు శాశ్వత సైన్యం లేదు, అయినప్పటికీ ఇది ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశంగా నిలుస్తోంది. ఎందుకంటే అక్కడ ప్రజల మధ్య విశ్వాసం చాలా ఎక్కువ, నేరాల శాతం అత్యంత తక్కువ, సామాజిక ఐక్యత బలంగా ఉంటుంది, ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం ఉంది. ఇదే ఈ దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపింది. ఇప్పుడు 2వ స్థానంలో ఉన్న దేశం న్యూజిలాండ్. ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన ఈ దేశం ఇప్పుడు భద్రతా పరంగా కూడా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. రాజకీయ స్థిరత్వం, ప్రజల సంక్షేమం, సమర్థవంతమైన పాలన, సామాజిక సమానత్వం ఇవన్నీ కలిపి న్యూజిలాండ్ ను 2వ స్థానానికి తీసుకువచ్చాయి. ముఖ్యంగా అక్కడ హింసాత్మక నేరాలు చాలా తక్కువగా ఉండడం పెద్ద ప్లస్ పాయింట్. 3వ స్థానంలో ఉన్న దేశం స్విట్జర్లాండ్. ప్రపంచ బ్యాంకింగ్ రాజధానిగా పేరొందిన ఈ దేశం భద్రతా పరంగా కూడా అత్యున్నత స్థాయిలో ఉంది. అంతర్జాతీయ రాజకీయాల్లో తటస్థ వైఖరి, బలమైన ఆర్థిక వ్యవస్థ, అత్యుత్తమ ప్రజా సేవలు, స్థిరమైన పాలన ఇవన్నీ కలిసి స్విట్జర్లాండ్ ను ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశాల్లో ఒకటిగా నిలిపాయి. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు రావచ్చు, ఈ దేశాలు ఎందుకు ఎప్పుడు అగ్రస్థానంలో ఉంటాయి? దీనికి ప్రధాన కారణం అభివృద్ధి మరియు భద్రత మధ్య ఉన్న సంబంధం. ప్రజలకు మంచి విద్య, మెరుగైన ఆరోగ్య సేవలు, ఉపాధి అవకాశాలు, సామాజిక భద్రత ఉంటే నేరాలు సహజంగానే తగ్గుతాయి. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరుగుతోంది, సమాజంలో ప్రశాంతత నెలకొంటోంది. ఇక 4వ స్థానంలో నిలిచిన స్లోవేనియా ఈ ఏడాది పెద్ద సర్ప్రైజ్ గా నిలిచింది. 2 స్థానాలు ఎగబాకి టాప్ 4 లో చోటు సంపాదించుకుంది. చిన్న దేశమే అయినప్పటికీ జీవన నాణ్యత, పర్యావరణ పరిరక్షణ, సామాజిక భద్రతలో అద్భుతమైన పురోగతి సాధించింది. 5వ స్థానంలో ఉన్న ఐర్లాండ్ గురించి మాట్లాడితే అక్కడి ప్రజల స్నేహపూర్వక స్వభావం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి. తక్కువ నేరాలు, అధిక జీవన నాణ్యత, ఆర్థిక వృద్ధి, సమర్థవంతమైన చట్ట అమలు వ్యవస్థ ఈ దేశాన్ని అత్యంత ప్రశాంతమైన దేశాల్లో ఒకటిగా మార్చాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం గమనించాలి. ఈ జాబితాలో ఉన్న దేశాలన్నిటికీ ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది.
అది ప్రజలపై పెట్టుబడి. ఈ దేశాలు తమ ప్రజల విద్య, ఆరోగ్యం, సంక్షేమం, ఉపాధి, సామాజిక రక్షణపై భారీగా ఖర్చు చేస్తాయి. అందుకే అక్కడ నేరాలు తక్కువగా ఉంటాయి. ప్రజల్లో సంతోషంగా జీవిస్తారు. సమాజంలో అసంతృప్తి తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆసియా ఖండం గురించి కూడా ఇప్పుడు మాట్లాడితే అందరి దృష్టిని ఆకర్షించిన దేశం సింగపూర్. ఈ ఏడాది ప్రపంచంలో 8వ అత్యంత సురక్షిత దేశంగా నిలిచింది. ఆసియాలో నెంబర్ 1 స్థానం దక్కించుకుంది. అక్కడ అమలు చేస్తున్న కఠినమైన చట్టాలు, ఆధునాతన భద్రతా వ్యవస్థలు, పారదర్శక పాలన, ప్రజల క్రమశిక్షణ సింగపూర్ విజయానికి ప్రధాన కారణాలు. ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతాను ఫ్రెండ్స్. సింగపూర్ లో చిన్న నేరాలకు కూడా కఠిన శిక్షలు ఉంటాయి. చట్టాల అమలులో ఎలాంటి రాజీ ఉండదు. అందుకే ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగర దేశంగా పేరు సంపాదించుకుంది. రాత్రి వేళల్లో కూడా ప్రజలు భయపడకుండా ప్రయాణించగలరు. 9వ స్థానంలో ఉన్న ఫిన్లాండ్ మరో ఆసక్తికర ఉదాహరణ. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థ ఉన్న దేశాల్లో ఇది ఒకటి. సామాజిక సమానత్వం, సంక్షేమ పథకాలు, ప్రజల జీవన ప్రమాణాలు ఈ దేశాన్ని అత్యంత ప్రశాంతవంతమైన దేశాల్లో ఒకటిగా నిలబెట్టాయి. ఇక 10వ స్థానంలో నిలిచిన జపాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో అత్యంత క్రమశిక్షణ కలిగిన సమాజాల్లో జపాన్ ఒకటి. అక్కడి ప్రజలు చట్టాలను గౌరవిస్తారు, ప్రజా ఆస్తులను కాపాడుతారు, నేరాల శాతం చాలా తక్కువ. అందుకే జపాన్ ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశాల జాబితాలో స్థిరంగా కొనసాగుతోంది. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ దేశాల నుంచి ప్రపంచం ఏమి నేర్చుకోవాలి? ఒక దేశం నిజంగా సురక్షితంగా మారాలంటే కేవలం పోలీసుల సంఖ్య పెంచితే సరిపోతుందా, లేక ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచాలా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ టాప్ 10 దేశాల విజయ గాథల్లో దాగి ఉన్నాయి.